ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము నిమిత్తము లూకాసు వార్త 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకొని వాక్య ధ్యానములోనికి మనము ప్రవేశిద్దాము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవమంతయు వేసెనని వారితో చెప్పాను. మరొక క్రొత్త కోణములో ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఇదే సందర్భాన్ని నుంచి అనేక రీతులుగా వాక్య పరిచర్య మీరు వినుంటారు, నేను కూడా చెప్పాను. ఇదే వాక్య భాగములో నుంచి మరొక క్రొత్త కోణములో మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి ప్రభు నాకు కృప చూపించారు. అందును బట్టి ప్రభుకి స్తోత్రం. ప్రార్థన చేసుకొని వివరణలోనికి వెళ్దాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసు దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. చదవబడిన వాక్య భాగములో నుంచి మా అందరితో మాట్లాడమని, మా ఆధ్యాత్మిక జీవితమును ఈ వాక్యము ద్వారా వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈమె అర్పించినటువంటి ఈ అర్పణలో లేదా ఈమె ఇచ్చినటువంటి ఈ కానుకలో కొన్ని ఆత్మీయ పాఠాలను మనము నేర్చుకుందాం. మొట్టమొదటిది, ఆమె అర్పణ త్యాగపూరితమైనది. ఎందుకంటే తనకంటూ ఏమి ఉంచుకోకుండా ఇచ్చేసింది. దాన్ని త్యాగము అంటారు. మన దగ్గర కొంచెం ఉంచుకొని ఇస్తే అది త్యాగము అనరు. మనకు లేకుండా ఇచ్చేసేదాన్ని, మనకు అవసరమైన దాన్ని ఇచ్చేసేదాన్ని త్యాగము అంటారు. కనుక ఈమె అర్పణలో మొట్టమొదటిగా మనం గుర్తించాల్సింది ఏంటంటే త్యాగపూరితమైన అర్పణ. ఉదాహరణకు బైబిల్లో హన్నా అను ఒక భక్తురాలు మనకి 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనబడుతుంది. ఆమెకు గర్భము తెరవబడలేదు. చాలా కాలము గొడ్రాలుగానే ఆమె ఉన్నది. ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసింది. ఏమని? ప్రభువా, నా గర్భమును తెరువు, నాకు ఒక కుమారుని ఇవ్వు, ఆ కుమారుణ్ణి నేను నీ కొరకు ఇస్తానని. ఒకవేళ ఆమెను ఈ పేద విధవరాలను మనము కంపేర్ చేస్తే, దేవుడు ఆమెకు లేక కలిగిన సంతానాన్ని తిరిగి దేవుని కొరకు అర్పించేసింది. ఆ తర్వాత కూడా ఆమెకు సంతానం కలిగింది. ఒకవేళ ఈ 2 స్త్రీలతో పోల్చుకుంటే ఈ బేద విధవరాలు ఒక కానుకలో మనకు అర్థమవుతుంది ఏంటంటే త్యాగపూరితమైన కానుక. ఉన్నదంతా ఇచ్చేసింది. ఆమెకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి అందులో దేవునికి తిరిగి ఇస్తానని ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి హన్నా తిరిగి ఇచ్చేస్తే ఈమె తనకు ఉన్నదంతయు ఇచ్చేసింది. అందుకనే ఈమె అర్పణ త్యాగపూరితమైన అర్పణ. ఇంకా మనం ఆలోచన చేస్తే యోక్తా అను ఒక భక్తుడు మనకి న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతాడు. అతడు యుద్ధము చేసి విజయవీరుడై తిరిగి వచ్చినప్పుడు నా ఇంటి నుండి ఏది ఎదురు పడుతుందో అది నీకు అర్పించేస్తానన్నాడు. తన కుమార్తె ఎదురుపడింది. తన కుమార్తెను దేవునికి ప్రతిష్ఠించేశాడు. త్యాగము కనబడుతుంది. మనం చాలా వరకు ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, ప్రభువుని ఘనపరుస్తున్నాము, కానీ త్యాగము చేసేంతగా ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం అనే ఒక పాఠాన్ని మనం ఈమె ద్వారా నేర్చుకోవచ్చు. దేవుని కొరకు ఎప్పుడైనా ఏదైనా త్యాగం చేశారా? మీ ఆస్తిని కానీ, ధనమును కానీ, సమయమును కానీ, మీ జ్ఞానమును కానీ, మీ పలుకుబడిని కానీ, ఇంకేదైనా సరే దేవుని కొరకు మీరు ఇది నేను దేవుని కొరకు త్యాగం చేశాను అని చెప్పుకునే స్థితి ఎప్పుడైనా మీ బ్రతుకులో ఉందా? ఇది ఒకసారి ఆలోచన చేసుకొని
దేవుని కొరకు ఏ విషయంలో త్యాగము చేయగలరో త్యాగం చేయటానికి ప్రయత్నించండి. గొప్ప ఆశీర్వాదము పరలోకము నుండి మనకు లభిస్తుంది. రెండవది, ఈమె అర్పణలో లేదా ఈమె కానుకలో మనం నేర్చుకోవలసినది ఏంటంటే విశ్వాసముతో కూడిన అర్పణగా మనము గుర్తించాలి. అంటే తనకేమి లేకుండా ఇచ్చేసుకుంది, తర్వాత నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు అని అంటే అర్థం ఏంటి? దేవుడే నన్ను పోషిస్తాడు, దేవుడే నా అవసరాలు తీరుస్తాడనే విశ్వాసము ఆమెలో ఉన్నది. అందుకనే ఈమె అర్పణకు రెండవది ఏంటి తెలుసా? ఆ అర్పణలో మనం గ్రహించగలిగినది విశ్వాసం అనున్నది దేవుని దగ్గర నుంచి పొందుకోవటం కాదు. విశ్వాసముతో ముందు మనము దేవునికి ఇవ్వాలి, తర్వాతే దేవుడు మనకు తిరిగిస్తాడు. విశ్వాసముతో దేవుడు అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించెను అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడి ఉంది. విశ్వాసముతో హేబేలు అర్పించెను అని రాయబడి ఉంది. మొదట దేవుని కొరకు మనం ఏదైనా ఇస్తే విశ్వాసముతో ఇవ్వాలి. దేవుడు నాకు 10 ఇస్తాడు, తిరిగి నా అవసరాలు తీరుస్తాడు, నన్ను ఆదరిస్తాడు అని విశ్వాసముతో ఇచ్చుట అనేది ముందు మనం నేర్చుకోవాలి. విశ్వాసం అంటే పొందుకొనుట అనేది ఈనాడు క్రైస్తవ్యం ఎక్కువగా ఆలోచిస్తుంది. విశ్వసించాను, పొందుకున్నాను, విశ్వసించాను, దొరికింది, విశ్వసించాను, నాకు లభించింది కాదు. విశ్వసించాను కాబట్టి నేను దేవునికి ఇచ్చాను అన్నట్లుగా ఉండాలి. విశ్వాసం అనేది అర్పించటంలో చూపించాలి, విశ్వాసముతో దేవునికి ఇచ్చుటలో చూపించాలి. అప్పుడు దేవుడు మన విశ్వాసమును బట్టి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఈమె అర్పణలో రెండవదిగా నేను కనుగొన్నది ఏంటంటే విశ్వాసముతో అర్పించింది. మూడవది, ఈమె ఇచ్చిన కానుకలో అర్పణలో మనం మూడవది ఏమి నేర్చుకోవచ్చు అనంటే ఈమె అర్పణను యేసుక్రీస్తు వారు ప్రశంసించారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అక్కడ ఎంతోమంది కానుకలు ఇస్తున్నా ఈమె అర్పణం మీదే యేసు ప్రభు మాట్లాడాడే, ప్రశంసించాడే, అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడే. అందరి కానుకలను చూస్తున్నాడు యేసు ప్రభు, అందరి కానుకల మీద ఆయన దృష్టి పెట్టాడు. కానీ ఈమె కానుక మీద ఆయన దృష్టి పెట్టిన తర్వాత ప్రశంసించాడు, అభినందించాడు, పొగిడాడు. అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అని. ఎప్పుడైనా నీ జీవితంలో అందరికంటే ఈ వారం నేను ఎక్కువ కానుక ఇవ్వాలి, అందరికంటే ఈ వారం నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, అందరికంటే ఎక్కువగా ఈ వారం నేను ఎక్కువగా బైబిల్ చదవాలి, అందరికంటే ఎక్కువగా నేను దేవుణ్ణి ఆరాధించాలి, అందరికంటే ముందు నేను దేవుని మందిరానికి రావాలి అనే తపన, ఆలోచన ఎప్పుడైనా మీ జీవితంలో కలిగిందా? అందరికంటే ఎక్కువగా ఈమె కానుక వేసింది, అందరికంటే ఎక్కువగా నేను ప్రభువుని స్తుతించాలనే తలంపుతో నీవు ఎప్పుడైనా ఆరాధన చేశావా? ఆలోచించండి. ఈమె కానుకకు దేవుడు ప్రశంసించాడు. ఎప్పుడైనా నీ కానుకకు దేవుని ప్రశంసలు పొందుకున్నావా? ఇది మనం మూడవదిగా ఆలోచించాల్సిన విషయం. నాలుగవది, ఈ యొక్క భేద విధవరాల యొక్క అర్పణలో లేదా కానుకలో నాలుగవది ఏంటంటే హృదయపూర్వకమైన కానుక. ఏమాత్రము హృదయములో సందేహము లేకుండా హృదయపూర్వకంగానే ఇచ్చింది. నసుక్కుంటూ ఇచ్చినట్లు కానీ, ఇబ్బంది పడుతూ ఇచ్చినట్లు కానీ, తప్పదు అన్నట్లు ఇచ్చినట్లు కానీ కనబడదు. హృదయపూర్వకంగానే ప్రభువుకి ఇచ్చేసింది. ఇది నాలుగో విషయం. మనం కానుక వేసినప్పుడు హృదయపూర్వకంగా ఇస్తున్నామా? ఎప్పుడైనా ఆలోచించండి. మనం దేవుని కొరకు సమయం ఇచ్చినప్పుడు హృదయపూర్వకంగా ఇస్తున్నామా? చాలా కష్టంగా ఆ సమయాన్ని ఇస్తున్నామా? ఆలోచన చేయండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా స్కూల్ మాస్టర్ ఒక మాట చెప్పాడు, అరే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఎవరు పాస్ అవుతారు అనుకుంటున్నారా అని ఒక్కొక్కరిని అడిగితే కష్టపడి చదివిన వాళ్ళు పాస్ అవుతారని అందరం చెప్పాం. ఆఖరిలో మా మాస్టర్ ఒక మాట చెప్పాడు, కష్టపడి చదివితే మీరు పాస్ అవ్వర్రా, ఇష్టపడి చదివితే పాస్ అవుతారని చెప్పాడు.
ఏదైనా దేవుని కొరకు ఇష్టపడి ప్రార్థన చేయండి, ఇష్టపడి వాక్యము చదవండి, ఇష్టపడి దేవుని సన్నిధికి వెళ్ళండి, ఇష్టపడే దేవునికి కానుక ఇవ్వండి. అది హృదయపూర్వకంగా ఇచ్చినట్లు అవుతుంది. హృదయపూర్వకముగా ఈమె ఈ భేద విధవరాలు ప్రభువుకి కానుకర్పించింది. ఈమె కానుకను గురించి ధ్యానం చేస్తే మొదటిగా త్యాగపూరితమైనది, రెండవది విశ్వాసముతో కూడినది, మూడవది యేసుక్రీస్తు యొక్క ప్రశంసములు పొందుకున్నటువంటి కానుక, నాలుగవది హృదయపూర్వకముగా కానుకను అర్పించింది. నిర్గమకాండ 25వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మీరు చదివితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే హృదయపూర్వకంగా కానుకలు అర్పిస్తారో వారి దగ్గర తీసుకునే ప్రత్యక్షపు గుడార నిర్మాణానికి ఉపయోగించమన్నాడు. హృదయపూర్వకంగా ఇచ్చిన కానుకే దేవుడికి అవసరము, కానీ నువ్వు కష్టముతో ఇచ్చిన కానుక అవసరం లేదు. అసలు కష్టంతో ఎప్పుడు కానుక వేయొద్దు, సనుక్కుంటూ అసలు నీవు కానుక వేయొద్దు. ఒకవేళ దైవ సేవకుడికి ఇచ్చిన కానుక వేసిన ప్రభు సన్నిధిలో ఏం చేసినా ఇష్టముతో చెయ్యి, హృదయపూర్వకంగా చెయ్యి, దేవుడు ఆశీర్వదిస్తాడు. 5వ విషయానికి వెళ్దాము. ఈమె కానుకలో మనం నేర్చుకోవలసిన 5వ విషయము ఏమిటి అనంటే, అందరికంటే ఎక్కువ ఇచ్చుట. అందరికంటే ఎక్కువ ఇచ్చుట. అందరికంటే ఎక్కువ ఎలా ఇచ్చింది? అసలు అక్కడ మనం ఆలోచన చేస్తే అందరికంటే ఆమె తక్కువ ఇచ్చింది అమౌంట్. కానీ దేవుడు అందరికంటే ఎక్కువ అని ఎందుకు అన్నాడు అనంటే, ఉదాహరణకు అక్కడ 10,000 సంపాదించేవాడు ఒక 1,000 రూపాయలు వేసాడు అనుకోండి, ఇంకొక వ్యక్తి 20,000 సంపాదిస్తాడు, 5,000 వేసాడు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ ఇచ్చారు అనంటే ఈ 20,000 సంపాదించినోడే ఇచ్చాడని అనుకోవాలి. ఎందుకంటే 10లో 1,000 ఇచ్చాడు ఆయన 20,000లో 2,000 ఇచ్చాడు అనుకో, ఇద్దరికి సమానం అవుతుంది. ఇంకో 1,000 పెంచాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇంకొక కోణంలో ఆలోచన చేద్దాం. 10,000 వచ్చిన వాడు 1,000 ఇచ్చాడు, 1,00,000 రూపాయలు వచ్చిన వాడు 10,000 ఇచ్చాడు. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే ఇద్దరు సమానంగానే ఇచ్చారు. ఎందుకంటే ఈయన 10,000లో 10% ఇచ్చాడు, ఆయన 1,00,000లో 10% ఇచ్చాడు. ఈమె అలక్క, ఈమె పునదంతా ఇచ్చేసింది, అంటే 100% దేవునికి ఇచ్చేసింది. ఆమె ఇచ్చింది దశమ భాగం కాదు, కంప్లీట్గా ఇచ్చేసింది. కంప్లీట్గా అంటే అందరికంటే ఎక్కువ అన్న మాట అక్కడ అన్నాడు. ఇప్పుడు ఒకే చర్చిలో 10 మంది వెళ్ళి 10 మంది 10 రకాలుగా కానుకలు వేయొచ్చు. ఎవరు సామర్థ్యం కొలిది వాళ్ళు వేస్తారు. అందులో భేద విధవరాలు వచ్చి తన కొనదంతా వేసేసారు అనుకోండి, అందరికంటే ఎక్కువ ఇచ్చినట్లు. ఒకసారి నేను విజయవాడ సిఐసి చర్చికి ఆదివారం వాక్య పరిచర్యకు వెళ్ళాను. వాక్య పరిచర్య అయిపోయింది. తర్వాత కూర్చొని పాస్టర్ గారితో భోజనం చేస్తున్నాము. ఒక పాస్టర్ గారు ఒక ఆఫీసులో భోజనం చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. ఆ సిఐసి చర్చ్ పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. చర్చ్ బయటను అడుక్కుంటాడయ్యా, చర్చ్ నిర్మాణం కొరకు 2 లక్షల రూపాయలు తెచ్చిచ్చాడు. అడుక్కున్న డబ్బే తింటున్నాడు, తినడానికి సరిపోగా మిగిలిన డబ్బులు దాచుకొని దేవుని కొరకు ఇవ్వాలని 2 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ రోజు ఆయన ఇచ్చిన 2 లక్షలు అక్కడున్న చర్చకు వస్తున్న వారు అందరికంటే ఆయన ఎక్కువ ఇచ్చి ఉంటాడని ఆయన ప్రశంసించారు. మరి దేవుడు చూసుండడు ఆ కానుకను? అందరికంటే ఎక్కువ ఎప్పుడైనా దేవుని కొరకు అర్పించారా? ఇది మనం నేర్చుకోవలసిన 5వ పాఠం. 6వ పాఠము, ఆమె లేమిలోనిచ్చింది, కలిమిలో కాదు. నేను కొన్ని సందర్భాల్లో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు పెద్ద సభ అరేంజ్ చేస్తారు, 10,000 మంది వస్తారు, కానుక 5,000 ఇస్తారు. కొన్ని సందర్భాల్లో నేను సభలకు వెళ్ళినప్పుడు 500 మించి కూడా ఉండరు, కానీ 10,000 రూపాయలు కానుకిస్తారు. చిన్న సభే, ఒక పల్లెటూరులో జరిగిన సభే ఎక్కువ కానుకిస్తారు. సిటీలో పెడతారు, పెద్ద సభ పెడతారు, పెద్ద వాల్ పోస్టులు పెడతారు, కానీ ఒక 4,000 5,000తో సరిపెట్టుకోరు. కనీసం ట్రావెల్స్ కూడా రావు. ఎవరు ఎక్కువ ఇస్తున్నారు? మీరు ఆలోచించండి. ఇక్కడ మనం గమనిస్తే లేమిలో ఇచ్చినటువంటి వారు చాలామంది కనబడుతుంది.
ఒకసారి ఒక బ్రదరు మా చర్చికి వచ్చాడు, బాగా డబ్బున్న వ్యక్తి. నేను చాలా చర్చిలకి మైక్ సెట్లకి వాటికి డబ్బులు ఇచ్చానండి, మీ చర్చికి కూడా యాంప్లిఫైర్ కావాలంట కదా, మరి నేను ఇస్తాను, మీ దగ్గర ఉంచుకోండి, మీరు కొనుక్కోండి ఏదైనా వస్తువు అని అన్నాను. సరే అన్నాను. తర్వాత ఇంకొక సిస్టర్ వచ్చింది, ఆమె అన్నది నేను కూడా ఏదో ఒక వస్తువు కొనడానికి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను అన్న అని చెప్పింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆయన కానుక ఇచ్చాడు, ఆయన కానుక నేను జోబులో పెట్టుకున్నాను. తర్వాత ఈమె కానుక ఇచ్చింది, ఈమె కానుక నేను జోబులో పెట్టుకున్నాను. ఆయన కానుక ఇచ్చినప్పుడు కవర్లో పెట్టి ఇచ్చాడు, ఈమె కానుక ఇచ్చినప్పుడు ఉట్టి చేత్తో ఇచ్చింది. సో రెండు నాకు నోటీసే. నేను అయిపోయిన తర్వాత లెక్క పెడితే ఆయన కానుక ఇచ్చిన కవర్లోంచి తీసి నేను చూస్తే 200 రూపాయల నోటు లోపల కనబడింది. 200 రూపాయల నోటు కవర్తో ఇచ్చాడు. ఈమెచ్చిన డబ్బులు నేను లెక్క పెడితే 5,000 రూపాయలు ఇచ్చింది. ఎవరు ఎక్కువ ఇచ్చారు ఆలోచన చేయండి. అంటే ఎవరు లేమిలో ఇచ్చారు, ఎవరు కలిమిలో ఇచ్చారో కూడా దేవుడు చూస్తాడు. లేమిలో నుంచి ఈమె కానుక ఇచ్చింది. ఒకసారి అన్ని వరుసగా ఆలోచన చేస్తే ఆమె కానుక త్యాగపూరితమైనది, విశ్వాసముతో కూడినది, యేసు ప్రభు ప్రశంసములు పొందుకుంది, హృదయపూర్వకంగా ఇచ్చింది, అందరికంటే ఎక్కువ ఇచ్చింది, లేమిలో ఇచ్చింది ఆమె కానుక. ఇంకా మనం లోతుగా వెళ్ళిపోతే 7వదిగా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే, ఆమె కానుక ఇచ్చిన తర్వాత దేవుని మీద ఆధారపడదామని నిర్ణయించుకుందని అర్థమవుతుంది. అంటే దేవుని మీద ఆధారం ఉంది, నన్ను ఎవరు పోషిస్తారు అనే భయం లేకుండా ఇచ్చిందంటే దేవుడే నా పోషకుడు, దేవుడే నా అవసరాలు తీర్చేవాడు, దేవుడే నన్ను ఆదుకునేవాడు అని దేవుని మీద ఆధారపడినట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆమె అర్పణలో దేవుని మీద ఆధారపడిందనే ఒక సాక్ష్యము మనకు కనబడుతుంది. కనుక 7వదిగా మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి. సో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఇక్కడ కానుకను గురించే మాట్లాడి ఉంది కాబట్టి కానుకను గురించి మనం వాక్యోపదేశం చెప్పుకున్నాం. ఒక కానుకే కాదు, దేవునికి ఇచ్చే సమయములో, దేవునికి నీ హృదయం ఇచ్చే విషయంలో, దేవునికి నీ పలుకుబడి ఉపయోగించే విషయంలో, నీ జ్ఞానం ఇచ్చే విషయంలో, నీ తలంతులు ఇచ్చే విషయంలో, ఏ విషయంలోనైనా ఈ 7 అనుభవాలు మనము కలిగి ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకునండి, దేవుడు మన మీద దృష్టి పెట్టినట్లుగా మన అర్పణ ఉండాలని ఈ వాక్య భాగము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్య భాగమును దీవించి మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేకులకు ఈ ఛానల్ను మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.